కేంద్ర బడ్జెట్లో విశాఖకు చేసిన కేటాయింపుల పట్ల స్థానిక నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేటాయించిన మొత్తాలు విశాఖ అభివృద్ధికి ఉపయోగపడతాయంటున్నారు. కేంద్ర బడ్జెట్లో విశాఖకు చేసిన కేటాయింపులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు చేసిన కేటాయింపులపైన స్థానిక నాయకులైతే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇందులో అమరావతికి సంబంధించి 15,000 కోట్లను కేటాయించడం జరిగింది. అలాగే పోలవరంని కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. ఇవి కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించే విధంగా ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ స్పష్టంగా ప్రకటించడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పటికే విశాఖను ఆర్థిక జోన్గా ప్రకటించిన నేపథ్యంలో ఆ కోటాలో పలు రకాల నిధులు విశాఖ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి కేటాయించే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన స్పష్టంగా ప్రకటించినప్పటికీ కూడా ఈ ఆర్థిక మండలికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా అనేక కేటాయింపులు ఉంటాయి. ఈ కేటాయింపులన్నీ కూడా విశాఖ కేంద్రంగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక రైల్వేల పరంగా కూడా కొత్తగా మరికొన్ని వందే భారత్ రైళ్లను చేస్తామని చెప్పిన నేపథ్యంలో విశాఖ నుంచి మరి 1-2 వందే భారత్ రైళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కేటాయించిన వందే భారత్ రైళ్లలో కేవలం హైదరాబాద్కు మాత్రమే 2 కేటాయించారు. ఆ 2 కూడా హైదరాబాద్ నుంచి ఇటు వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి సికింద్రాబాద్కి కానీ బెంగళూరుకి కానీ లేదా ఇటు చెన్నై వైపుకి కొన్ని వందే భారత్ రైళ్లను ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఆ కోవలో ఈసారి వందే భారత్ రైళ్లను విశాఖ కేంద్రంగా ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా విశాఖ పారిశ్రామిక రంగానికి పారిశ్రామిక అభివృద్ధికి కూడా పలు సూచనలు చేయడం జరిగింది. వీటికి సంబంధించి కూడా నిధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇక కేంద్రము ప్రత్యేకంగా చేపట్టిన అనేక పథకాలకు సంబంధించిన నిధులు కూడా విశాఖ కేంద్రంగానే ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏపీకి సంబంధించి ప్రత్యేకంగా ఎటువంటి ప్రకటనలు లేనప్పటికీ కూడా కేంద్రం అవలంబిస్తున్న పారిశ్రామిక విధానం వల్ల విశాఖ పారిశ్రామిక నగరానికి పలు అంశాలు చేరాయని చెప్పుకోవచ్చు. అమౌంట్ ఇంత అని చెప్పనప్పటికీ కూడా ప్రత్యేకంగా వారు చేసిన కేటాయింపుల్లో విశాఖకే ఎక్కువగా నిధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే పోర్టులకు సంబంధించి స్టీల్ ప్లాంట్కు సంబంధించి మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి కూడా పలు అంశాలను నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. వీటన్నింటిలో భాగంగా కూడా ఇటు ఉత్తరాంధ్రకు పలు కేటాయింపుల్లో భాగంగా నిధులు వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం గడిచిన కొన్నేళ్ల నుంచి కూడా భారతమాల సాగర్మాల అనే ఒక స్కీమును అవలంబిస్తూ దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా అటు ఆకాశ మార్గాన్ని ఇటు జల రవాణాను భూ ఉపరితలాన్ని కలిపే విధంగా కొన్ని ప్రాజెక్టులను రూపకల్పన చేసింది. గడిచిన 7-8 ఏళ్ల నుంచి కూడా దీన్ని కార్యాచరణలోకి తీసుకువస్తూ ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగానే ముఖ్యంగా భారతమాల సాగరమాలలో భాగంగానే పలు హైవేలను నిర్మించనుంది. అందులో విశాఖ కేంద్రంగా కూడా పలు రహదారులు ఉన్నాయి. వీటిల్లో ఆనందపురం అలాగే అనకాపల్లికి సంబంధించి ఇప్పటికే ఇది పూర్తయి అందుబాటులో కూడా వచ్చింది. అలాగే శీలానగర్ నుంచి ఆనందపురానికి కలిపే 4 లైన్ల రోడ్డు ప్రస్తుతం దానికి కూడా నిధులు కేటాయించే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇటు రోడ్డు మార్గం పరంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే జల రవాణాకు సంబంధించి కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా భోగాపురం ఎయిర్పోర్టు 2026 కల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ కోవలోనే ఈ 3 మార్గాలకు సంబంధించి కేంద్రం ఏదైతే ప్రణాళికను రూపొందిస్తుందో దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే గతంలోనే 3 ఆర్థిక మండళ్లను దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. అందులో విశాఖ కేంద్రంగా ఒక ఆర్థిక మండలి కూడా ఉంది. ఈ బడ్జెట్లో ఈ ఆర్థిక మండలికి సంబంధించి కూడా పలు కేటాయింపులు ఉన్నాయి. దీంతో ఏపీలో మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే విశాఖ నగరం శరవేగంగా దూసుకుపోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. బడ్జెట్లో నేరుగా విశాఖ పేరు ప్రస్తావించినప్పటికీ కూడా వివిధ పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల కారణంగా ఆ నిధుల్లో కొంత భాగం విశాఖలో వినియోగించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి
విశాఖ నగరం అభివృద్ధికి ఈ 2024-25 బడ్జెట్లో పెద్దపీట వేశారని చెప్పుకోవచ్చు.